ఇప్పటికే 2 ప్రోమోస్ అయితే వచ్చాయి డే 3వి. ఈ ప్రోమోస్ చూశాక నాకేమనిపించింది అనేది మీకు షేర్ చేస్తున్నాను. అలానే ఈ ప్రోమోస్ చూశాక అసలు బిహేవియర్ ఎవరు మార్చుకోవాలి? తనూజానా? లేదా మాస్క్ మ్యాన్ హరీషా? లేకపోతే దమ్ము శ్రీజ మార్చుకోవాలా? ఓకే. ఎవరు మార్చుకోవాలో తెలిసింటే మీరు పేరు కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రోమోస్ విషయంలోకి వెళ్తే గనుక ఈరోజు ప్రోమోలో భరణి శంకర్ గారు, ఇమాన్యుయల్ టాస్క్ ఆడారనమాట. అదే టెంట్లో వెళ్ళి హ్యామర్ తీసుకొని నామినేట్ చేసే ప్రక్రియ. ఈ నామినేట్ చేసే ప్రక్రియలో గెలిచింది వచ్చి భరణి శంకర్ గారు. భరణి శంకర్ గారు గెలిచిన తర్వాత సంజన గారు నామినేట్ చేశారు. ఎందుకు? ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో చూసాం కదా, సంజన గారు ఆ బాత్రూమ్ లో తెగిసి పెట్టడం వల్ల ఈ ప్రతి ఒక్కరు అదే పాయింట్ తీసుకొని నామినేట్ చేస్తున్నారు అన్నమాట. సో దమ్ము శ్రీజ ఇక్కడ దాకా వచ్చేసి ఆ నామినేట్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆల్రెడీ నువ్వు నామినేట్ లో ఉన్నావు, పాయింట్స్ ఈమె మాట్లాడింది, బట్ తనూజాని నామినేట్ చేసింది. తనూజాని ఎందుకు? నువ్వు మాట్లాడే తీరు బాగలేదు, బిహేవియర్ బాగలేదు, అసలు నువ్వు చేసేటప్పుడు ఫుడ్ చాలా చిరాకుగా చేస్తున్నావు, హౌస్ లో ఎలా ఒక్కొరికి ఒక్కోలాగా ఫుడ్ కావాలి. అసలు ఈ హౌస్ మేట్స్ లో, ఈ ఓనర్స్ లో ఒక్కొరికి ఒక్కో ఫుడ్ చేయాలంటే చాలా ఇబ్బంది. అందరూ డిస్కస్ చేసుకొని ఏ ఫుడ్ కావాలో తనూజాకి చెప్తే కానీ 100% చేస్తుంది కదా. బట్ ఇక్కడ మిస్టేక్ ఎవరు చేశారు? ఓనర్స్. సో ఓనర్స్ మిస్టేక్ పెట్టుకొని తనూజ గారిని అనడంలో చాలా వరస్ట్ గా అయితే బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తనూజ గారు తక్కువ మాట్లాడినా కూడా పాయింట్ మాట్లాడుతున్నారు. సో తనూజ గారికి అయితే కన్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆమెకైతే సెల్యూట్ చేస్తున్నాను. సో ఓకే. దాని తర్వాత దమ్ము శ్రీజ గారు తనూజ గారు నామినేట్ చేశారు కదా. ఆ తనూజ గారిని నామినేట్ చేసే ప్రక్రియలోనే పవర్ కూడా మాట్లాడేది అనమాట, చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు అని. ఫస్ట్ ప్రోమో ఇలా సాగింది ఫ్రెండ్స్. ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ రాత్రి ఎపిసోడ్ లో. నాకు ఆల్రెడీ లైవ్ చూసాను, లైవ్ లో చూసినంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ నాకు చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి నేను షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సెకండ్ ప్రోమో అయితే చూసాను. సెకండ్ ప్రోమోలో సుమన్ శెట్టి గారు అండ్ ఫ్లోరా షైని వీళ్ళిద్దరూ నామినేషన్ ప్రక్రియకి టెన్త్ లో వెళ్ళేదానికి యామర్ కోసం పోయారనమాట. దాంట్లో సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉన్నా కూడా గేమ్ పరంగా వచ్చేది కూడా బాగా ఆడాడు, యామర్ తీసుకున్నాడు. ఆయన కూడా సంజన గారిని నామినేట్ చేయాలని థింక్ చేశాడు అనమాట. అప్పుడు ఓనర్స్ లోకి పోయి ప్రియా గారిని సెలెక్ట్ చేసుకుని ప్రియా గారికి యామర్ ఇచ్చారు. ఈ ప్రియా గారికి యామర్ ఇవ్వడం వల్ల ప్రియా గారు అసలు చేంజ్ చేసేసినారు నామినేషన్. ప్రియా గారు ఎవరు నామినేట్ చేశారంటే రాము రాథోడ్ నామినేట్ చేసింది అనమాట. ఎందుకు రాము రాథోడ్ని? నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆయన ఫుడ్ టెనెట్స్ కి ఇచ్చిన ఫుడ్ మాత్రమే తినాలి అన్నప్పుడు వీళ్ళు టేస్ట్ చేయడం కోసం అనేసి వచ్చి అక్కడ కూడా రాము రాథోడ్ ఏం మిస్టేక్ చేయలేదు. బట్ నాకు ఎందుకో ఏమో ఈ కామనర్స్ లో చాలా బిహేవియర్ పరంగా చాలా వరస్ట్ గా అయితే ఉన్నట్లు నాకు అనిపించింది. అలానే మీకు కూడా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఆ ప్రక్రియలో చేంజ్ చేసి రాము రాథోడ్ నామినేట్ చేసింది అనమాట. ఎందుకు? నిన్న జరిగిన ఎపిసోడ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఫుడ్ విషయాన్ని వచ్చేసి ఆ ఫుడ్ విషయంలో ఇతని నామినేట్ చేసింది అనమాట. దాని తర్వాత భరణి అండ్ మనీష్ పవన్ ఈ ముగ్గురులో డైరెక్ట్ గా నామినేట్ చేసే ఒక పాయింట్. ఎందుకంటే వీళ్ళకి నామినేట్ కాలేదు. వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలి మీరు డిస్కస్ చేసి వాళ్ళు నామినేట్ చేయండి అని. సో ఇందులో ఎవరు నామినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.